నమస్కారం. విద్యుత్ మీటర్లకు రీడింగ్ తీస్తూ జీవనోపాధి పొందుతున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మీటర్ల రీడర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తాడేపల్లిగూడెంలోని సిపిఐ కార్యాలయం కబర్ది భవన్లో శుక్రవారం జిల్లా యూనియన్ సమావేశం జరిగింది. దీనికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కరెంటు మీటర్ రీడర్స్ అధిక సంఖ్యలో హాజరయ్యారు. వారి సమస్యలపై గళం ఎత్తారు. స్మార్ట్ మీటర్ల పేరుతో తమ ఉపాధికి గండు కొడుతున్నారని వాపోయారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని, అర్హతలు కలిగిన వారికి వివిధ స్థాయిలలో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జి రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎం శివారెడ్డి, జిల్లా అధ్యక్షులు పి యాకోబు, డివిజన్ గౌరవాధ్యక్షులు మండల నాగేశ్వరరావు, ఏఐటియుసి ఏరియా నాయకులు ఓసూరి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ఈ క్రాప్ బుకింగ్ 90% పూర్తయినట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ గంగాధర్రావు వెల్లడించారు. పట్నంలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈ నెల 25వ తేదీతో గడువు ముగుస్తున్నందున 100% పూర్తి చేసే లక్ష్యంతో ఉదయం 7 గంటల నుంచి వ్యవసాయ శాఖ సిబ్బంది మొత్తం పొలాల్లో ఉంటున్నారని తెలిపారు. మండలాల వారీగా ఇంతవరకు జరిగిన ఈ పంట నమోదు వివరాలను ఏడీఏ గంగాధర్ ఇలా వివరించారు. మండల వ్యవసాయ అధికారి వి నారాయణరావు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మొత్తం కూడా ఈ పంట నమోదు కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మరి దానికి ఈ నెల 25వ తారీఖు లోపల ఈ పంట నమోదు పూర్తి చేయమని చెప్పి వ్యవసాయ శాఖ డైరెక్టర్ వారు ఆదేశించున్నారు. అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారు కూడా వారి ఆదేశాల మేరకు ఉదయం 7 గంటల నుంచే కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది అంతా కూడా పొలంలో ఉండి పంటల నమోదు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం తప్పనిసరిగా 25వ తారీఖు లోపల పూర్తి చేసే పరిస్థితుల్లో మరి సిబ్బంది అంతా కష్టపడి పనిచేస్తున్నారు. మరి మనం చూసుకున్నట్లయితే తాడేపల్లిగూడెం మండలంలో 27,817 ఎకరాలు విస్తీర్ణం ఉండగా మరి వరి తర్వాత ఉద్యాన పంటలు మొత్తం కలిపి ఇంతవరకు 25,700 ఎకరాలలో పంటల నమోదు కార్యక్రమం పూర్తయింది. అంటే సుమారుగా 92% పూర్తి అయింది. మిగతాది కూడా 25వ తారీఖు లోపల పూర్తవుతుంది. అలాగే మన పెంటపాడు మండలంలో 22,174 ఎకరాలకు గాను ఇంతవరకు 17,800 ఎకరాలు అంటే సుమారు 80% విస్తీర్ణంలో మరి ఈ పంట నమోదు అనేది పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తన నియోజకవర్గంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాల్లో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే రోడ్లను అభివృద్ధి చేయాలని సంబంధిత మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితి వల్ల తరచుగా రోడ్ ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు రోడ్లను మెరుగుపరచకపోతే రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసే భక్తులు అసౌకర్యానికి గురయ్యే ప్రమాదముందని ముప్పిడి వెంకటేశ్వరరావు తన అభిప్రాయాన్ని చట్టసభలో వ్యక్తం చేశారు. ముప్పిడి వెంకటేశ్వరరావు ఏదైతే 14-19 కాలంలో వేసినటువంటి రోడ్లు తప్ప 19-24 కాలంలో ఎక్కడ రోడ్లు వేసినటువంటిది ఎక్కడ కూడా ఇవాళ కూడా ఆనవాయితీ కూడా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉందక్క. అదే కాకుండా ఇవాళ ప్రధానంగా మార్టేరు ప్రక్లంక అనేటువంటి రోడ్డు మేజర్గా ఉన్నటువంటి రోడ్డు అధ్యక్ష. అది ఆసంట నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గం, కొవ్వూరు నియోజకవర్గం 3 నియోజకవర్గాలు కూడా కలుపుకునేటువంటి రోడ్డు మార్టేరు ప్రక్లంక రోడ్డు అధ్యక్ష. అది కొవ్వూరు నియోజకవర్గంలోనే దాదాపుగా 25 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 సార్లు దాన్ని గుంతలు పూడ్చేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష, పూర్తిగా కూడా రోడ్డు వేయకోకుండా. అదేవిధంగా దాంతో ఇవాళ మా జిల్లా మంత్రి గారు దుర్గేష్ గారు కూడా నిడదవోలు నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళటం కోసం ఇదే రోడ్డు అంటే వెళ్తుంటారు సార్. ఈ మధ్యకాలంలో అయితే కనుక సార్ కూడా రోడ్డు వెళ్ళటం కూడా పూర్తిగా కూడా మానేయటం జరిగింది సార్. అదే కాకుండా ఈజీకే రోడ్ సార్, ఏలూరు నుంచి రాజమండ్రి వరకు ఉన్నటువంటి ఈజీకే రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు గుండువల్ నుంచి కొవ్వూరు వరకు కూడా నేషనల్ హైవే కొంత అయింది సార్. అయితే అది రాజమండ్రి కానీ వైజాగ్ వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. కానీ మా నియోజకవర్గంలోనే కాదు పక్క నియోజకవర్గం నుంచి కూడా గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈజీకే రోడ్డు కింద దిగాలి అధ్యక్ష. ఎందుచేతంటే బస్సులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ, మోటార్ సైకిల్ కానీ వెళ్ళాలంటే హైవే నుంచి విలేజ్ లోకి కింద సర్వీస్ రోడ్ అంటే కిందకి దిగి విలేజ్ లో నుంచి వెళ్ళాలి. కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధికి బ్యాంకులు కీలకంగా పనిచేయాలని ఈ జిల్లాలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి కోరారు. అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కేటాయించిన రుణాల లక్ష్యాలను బ్యాంకులు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. పీఎం ముద్ర, పీఎం సూర్యగర్, పీఎం ఈజీపీ, పీఎం ఎఫ్ఎంఈ, ఎస్ఎస్జీ లింకేజీ వంటి పథకాల ద్వారా రైతులు, మహిళలు, నిరుద్యోగులకు రుణాలు అందించాలని ఆదేశించారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, స్వయం ఉపాధి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగంలో 120% పురోగతి, ప్రాధాన్యతా రంగాల్లో 106% లక్ష్య సాధన జరిగినట్లు అధికారులు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నాబార్డ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అమలాపురం నియోజకవర్గంలోని రెడ్డిపల్లి గ్రామంలో 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు ఈ గ్రామ సర్పంచ్ కరాటం ప్రసన్న శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధికి ఇది మరో ముందడుగని ఆమె తెలిపారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం ఈ రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ కొలిశెట్టి జయప్రకాష్, ఎంపీటీసీ సత్తి భాగ్యలక్ష్మి, కరాటం ప్రవీణ్లు పాల్గొన్నారు. మీరు ఓపెనింగ్ మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పొలం బడి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అనేక సబ్సిడీ పథకాలు అందిస్తుందని, అర్హులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తద్వారా వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ అడబాల రామ సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏవో ఎన్వి సత్యనారాయణ, రైతులు, ఆర్బీకే సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. మార్చి 14వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 9,000కు పైగా కేసులు రాజీ యోగ్యమైనవని గుర్తించామని అన్నారు. అలాగే ప్రతిరోజు అన్ని న్యాయస్థానాల పరిధిలో ఫ్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. భీమవరంలో బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్ సమస్యలను పరిష్కరించాలి. రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వాన్ని కోరిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు మండలం దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిలి. తణుకులో ఘనంగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. ప్రసంగించిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. 5వ రోజుకు చేరిన తణుకు సహకార సంఘ ఉద్యోగుల నిరసన దీక్షలు. అర్ధనగ్న ప్రదర్శన చేసి జాతిపితకు వినతి పత్రం అందించిన నాయకులు. విద్యుత్ మీటర్ల రీడింగ్ ఉద్యోగులకు ఉపాధి భద్రత కల్పించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అసోసియేషన్ నాయకులు. కొవ్వూరు నియోజకవర్గంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను తక్షణమే అభివృద్ధి చేయాలి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ముప్పిడి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధికి బ్యాంకులు పూర్తిగా సహకరించాలి. అమలాపురం బ్యాంకర్ల సమావేశంలో విజ్ఞప్తి చేసిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. అమలాపురం నియోజకవర్గం రెడ్డిపల్లి సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన గ్రామ సర్పంచ్ కరాటం. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగించిన అధికారులు. పొలం బడిలో పాల్గొన్న రైతన్నలు. మార్చి 14వ తేదీన అన్ని న్యాయస్థానాల్లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లు. ఏలూరులో వెల్లడించిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.